మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి ఇన్స్పెక్టర్ నాగార్జునపై బదిలీ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాలతో ఆయన్ని మల్టీ జోన్ 2కు అటాచ్ చేస్తూ రాచకొండ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. చైతన్యపురి ఠాణాలో కోర్టు వారెంట్లు అమలు చేసే బృందంలోని హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ బాబు, కానిస్టేబుల్ బి మల్లేశం, కోర్టు కానిస్టేబుల్ ఎం నరేందర్లు 5 రోజుల క్రితం ఏసీపీకి పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడి నుంచి 3 లక్షల రూపాయల లంచం వసూలు చేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ 3 కానిస్టేబుళ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. ఈ తతంగం కొన్నాళ్లుగా నడుస్తున్నా ఇన్స్పెక్టర్ పసిగట్టకపోవడం, అంతేగాక స్టేషన్లో విధులు నిర్వహించే 2 ఎస్ఐల మధ్య మాటా పెరిగి దూషించుకున్నట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాలతో ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. అనంతరం డిఐ నాగరాజ్ గౌడ్కు ఇన్స్పెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి మణికంఠ ఫోన్ లైన్లో అందిస్తారు. మణికంఠ, పలు కారణాల దృష్ట్యా సిఐపై వేటు పడిందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? రాచకొండ పోలీసు మధ్యలో చైతన్యపురి పోలీసు ఉన్న అక్కడ కొన్నాళ్ళుగా అంటే అటు కానిస్టేబుల్ మధ్య గొడవలు ఏసీపీకి పోయినసారి ఏసీపీ కూడా 3 లక్షల లంచం తీసుకున్నా అని చెప్పి 2 కానిస్టేబుల్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో అనేక దూషించుకోవడం, మళ్ళీ వాళ్ళని మీద చేయడం జరిగింది. ఇలా చాలా జరుగుతుంది. వేటు పడింది. చైతన్యపురి పోలీసు పరిధిలోనే అని చెప్పి అయితే మన రాచకొండ కమిషనర్ చెప్తున్నారు. అక్కడ ఎటువంటి మార్చినా అక్కడ ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. సంతోష్. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.